కనపడేది తాత్కాలికము, కనపడనిది శాశ్వతం. ఎప్పటికప్పుడు కనపడే దాన్ని పక్కన పెట్టి కనపడని దాన్ని చూడడమే ఆధ్యాత్మికత, ధ్యానము. మెడిటేషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవ్రీ డే, మై డియర్ ఫ్రెండ్స్. కేవలం కనపడే దాన్ని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. వీ హ్యావ్ టు క్లోజ్ ద ఐస్. ఎందుకంటే కళ్ళలోంచి 80% మన శక్తి బయటకు పోతుంటుంది. ఎందుకు బయటకు పోగొట్టాలా? అపారమైన శక్తి ఈ కళ్ళలోంచి బయటకు పోతుంటుంది. అది పోనీయకూడదు. నోరు మూసుకుని కూర్చుంటే మౌనము, కళ్ళు మూసుకుని కూర్చుంటే ధ్యానము. మౌనం ఎంత గొప్పదో ఒక రమణ మహర్షి చెప్పారు, ఒక మెహర్ బాబా చెప్పారు. ధ్యానం ఎంత గొప్పదో ఒక బుద్ధుడు చెప్పాడు, ఒక పతంజలి చెప్పాడు. మనమంతా కూడా ధ్యానానికి బానిసలం, ధ్యానానికి అంకితం. ఈ శరీరం మామూలు శరీరం కాదండోయ్. ఈ శరీరం భగవత్ ప్రసాదం. ఈ శరీరం మానవ నిర్మితం కాదు, ఇది భగవత్ నిర్మితం. ఇందులో ఎంత శక్తి ఉందో చెప్పన్నది కాదు. కానీ ధ్యానం లేక ఈ శక్తిని మనం ఉపయోగించుకోలేకుండా ఉన్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ దిస్ ఫిజికల్ బాడీ బికాస్ వీ డోంట్ హ్యావ్ మెడిటేషన్, వీ డోంట్ హ్యావ్ స్పిరిచువాలిటీ. ఇఫ్ యూ హ్యావ్ స్పిరిచువాలిటీ, ఇఫ్ యూ హ్యావ్ మెడిటేషన్, దిస్ బాడీ విల్ లాంగ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. దిస్ ఈజ్ గాడ్స్ క్రియేషన్. శరీరాన్ని బాగా ఉంచుకోవాలంటే ఎప్పుడు కళ్ళు రెండు మూసుకోవాలి, గుర్తుంచుకోండి. మీరు ఎంత కళ్ళు రెండు మూసుకుంటే మీ శరీరం అంత బంగారం అవుతుంది, అంత వజ్రం అవుతుంది, లేదా బొగ్గుగా మారిపోతుంది. శరీరం ఒక అద్భుతము. ఈ అద్భుతాన్ని అద్భుతంగా చూపించేదే ధ్యానం అనే అద్భుతము. మన జీవితము ధ్యానానికి అంకితము. ఎంత సంపాదిస్తాం? ఒక రొట్టె చాలు ఒక రోజుకి, ఒక ఆవకాయ ముక్క. ఎంత తింటావేంటి బకాసురులాగా? తినడం తగ్గించి, మాట్లాడడం తగ్గించి, ఆలోచనలు తగ్గించి, నిద్ర తగ్గించి ధ్యానం చేద్దాము మై డియర్ ఫ్రెండ్స్. నీటిలో మునిగితే స్నానము, శ్వాసలో మునిగితే ధ్యానము. మెడిటేషన్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ హ్యుమానిటీ.